This video is for educational and informational purposes only. Please do your own research before applying. సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఎగుమతి రుణ హామీ సంస్థల్లో పనిచేసే ప్రొబేషనరీ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 1,66,000కి పైగా జీతం అయితే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరికైతే ఏదైనా ఒక విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకైతే ఎలిజిబుల్ అయితే ఉంటారు. నోటిఫికేషన్ గురించి ఎవ్వరికి తెలియదు, వెంటనే అప్లై చేసుకోండి. నేను ఎందుకంటే నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితమే వస్తుంది. మన తెలుగు కమ్యూనిటీలో ఫస్ట్ మన ఛానల్లోనే వీడియో చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకుని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. సో ఖచ్చితంగా లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేసే ఉద్యోగాల కోసం కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది. వీటికి మినిమం 12th పాస్ అయితే సరిపోతుంది. 45,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. డీటెయిల్ వీడియో చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ వాళ్ళైతే ఈ జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ విభాగంలో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ecgc.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో రిక్రూట్మెంట్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ ఈసీజీసీ లిమిటెడ్ వాళ్ళు ప్రొబేషనరీ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఆన్లైన్లోనే అప్లికేషన్ ఉంటుంది. 20 LPA శాలరీ ఉంటుంది. నేను ఇదే వీడియోలో ఎలా చేసుకోవాలో అప్లికేషన్ కూడా చెప్తాను కాబట్టి ఎండ్ వరకు చూడండి. శాలరీ డీటెయిల్స్ చూస్తే మీకు పే స్కేల్ బేసిక్ పేనే 7th CPC ప్రకారం 88,635 రూపీస్ బేసిక్ పేనే ఉంటుంది. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి ఎందుకు వస్తాయి కాబట్టి HRA హౌస్ రెంట్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, ఇన్సూరెన్స్ అలవెన్స్, పర్ఫార్మెన్స్ పే ఇవన్నీ కలుపుకుంటే ఈజీగా మీరు ఇయర్లీ సంవత్సరానికి 20 లక్షల జీతం పొందొచ్చు. అంటే మంత్లీ ఈజీగా 1,66,000కి పైగా శాలరీ పొందొచ్చు. కాబట్టి చాలా మంచి నోటిఫికేషన్ ఇది. చాలా బెస్ట్ జాబ్స్, మంచి గవర్నమెంట్ జాబ్స్లో బెస్ట్ శాలరీస్ ఉండే జాబ్స్ కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 1 November 2025 కల్లా మినిమం 21 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ బిట్వీన్ బౌండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2nd November 1995 నుంచి 1st November 2004 మధ్యలో పుట్టి ఉండాలి. అండ్ మీకు ఈ 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది జనరల్ వాళ్ళకు ఉంటుంది. SC/ST వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే SC/ST వాళ్ళు 35 years ఏజ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అదే OBC వాళ్ళకు 3 years ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. OBC వాళ్ళు 33 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. అదే PWBD వాళ్ళకు 10 years ఏజ్లో రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఏజ్లో 5 years రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. ఇలా కేటగిరీని బట్టి ఏజ్లో మీకు రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. వేకెన్సీ డీటెయిల్స్ అయితే టోటల్ మీకు 30 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రొబేషనర్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు. జనరల్లో 12 వేకెన్సీస్, OBC వాళ్ళకు 10 వేకెన్సీస్, SC వాళ్ళకు 5 వేకెన్సీస్, ST వాళ్ళకి అయితే లేవు కానీ EWS వాళ్ళకు 3. ఇలా కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. జనరల్లో ఎక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈ వేరే కేటగిరీ వాళ్ళైనా సరే జనరల్ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారు. అది మాత్రం చూసుకోండి. క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. అంటే మీరు ఏదో ఒక విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. అంటే మీరు డిగ్రీ కానీ, బీటెక్ కానీ, B.Pharmacy కానీ, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్, MBA, MTech క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు డిగ్రీ క్వాలిఫికేషన్స్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు నోటిఫికేషన్ కానీ అప్లికేషన్ 11th November 2025 నుంచి స్టార్ట్ అయింది. సో 11th November అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది మీకు. అందుకే నేను ఈ రోజే వీడియో చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 2nd December 2025 వరకు ఉంది. మీకు మ్యాక్సిమం ఎగ్జామ్ అనేది 2026 January 11th రోజు కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ మీకు February లేదా March 2026లో కండక్ట్ చేసి ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేస్తారు.
సో అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతేనేమో 175 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ 950 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో ఇది అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ కాబట్టి మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పే అయితే చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఆన్లైన్లోనే మీకు ఆబ్జెక్టివ్తో పాటు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఫైనల్గా మీకు మెడికల్ టెస్ట్ ద్వారా ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ చేస్తారు. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఎగ్జామ్లో ఆన్లైన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్గా మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ అనేది కూడా మీకు ఆర్మీకి పోలీసుకున్నట్లు ఏమి ఉండదు. నార్మల్గా పర్సన్ ఫిట్ ఉన్నాడా లేదా అని చెప్పి చెక్ చేస్తారు అంతే. ఎలా అప్లై చేసుకోవాలనేది ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత మీకు చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. www.ecgc.inకి ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో కెరీర్ విత్ ఈసీజీసీకి వెళ్ళాలి. అందులో మీరు 11th నవంబర్ నుంచి 2nd డిసెంబర్ వరకు అప్లై చేసుకోవాలి. అందులో డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. మీ డాక్యుమెంట్స్, ఫోటో, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్, డిక్లరేషన్ అవన్నీ ఇచ్చేసాక మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ వస్తుందిగా మీరు ఆ ఫీని పే చేయాలి. మీరు ఏదో ఒకటి యూజ్ చేసుకొని ఆ ఫీని పే చేశాక వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని అప్లికేషన్ చేసుకునేటప్పుడే పే చేయాలి. బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ని మొత్తం ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫీ రిసిప్ట్ కూడా అవన్నీ ఏమేమి వస్తాయి అవన్నీ మీరు ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకోండి, మీకు ఫర్దర్ ప్రాసెస్లో యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే సో ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ main.ecgc.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇందులో ఏంటంటే కెరీర్ విత్ ఈసీజీసీ అని ఉంది కదా, ఆ లైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది. కరెంట్ ఓపెనింగ్స్లో మీకు ఈసీజీసీ పీఓ రిక్రూట్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 అని చెప్పి వస్తుంది. మీరు కావాలనుకుంటే ఇంతసేపు చెప్పిన అఫీషియల్ నోటిఫికేషన్ మొత్తం ఇక్కడ నుంచి అయినా క్లిక్ హియర్ టు వ్యూ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉంది, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ కూడా మీకు పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు అప్లికేషన్ అయితే ఇంకా యాక్టివేట్ అవ్వలేదు, లింక్ యాక్టివేట్ అవ్వలేదు. అప్లికేషన్ మీకు ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది 11th నవంబర్ నుంచి. కాకపోతే లింక్ అనేది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు, పక్కా ఈవినింగ్ లోపు మీకు యాక్టివేట్ అవుతుంది. మీరు ఇక్కడే అప్లై లింక్ అని ఉంటుంది, ఇక్కడ నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఆ లింక్ యాక్టివేట్ అయినాక డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో డీటెయిల్గా కావాలంటే మాత్రం వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీరు అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేశారంటే నేను మీ రెస్పాన్స్ని బట్టి డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తాను. సో అది మాత్రం గుర్తుపెట్టుకొని లింక్ అయితే మీకు ఈవినింగ్ లోపు మ్యాక్సిమం యాక్టివేట్ అయితే అయిపోతుంది. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఈసీజీసీ వాళ్ళైతే ప్రొబేషనరీ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీ గనక ఇంట్రెస్ట్ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా బెస్ట్ శాలరీస్ ఉంటాయి, చాలా మంచి జీతం ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. మీకు మ్యాక్సిమం ఎగ్జామినేషన్ కానీ పోస్టింగ్ కానీ ముంబైలోనే ఇవ్వచ్చు. సో మీరు అక్కడే వెళ్ళి పోస్టింగ్ కానీ ఎగ్జామ్ కూడా రాయాల్సి ఉంటుంది. మాకు పర్లేదు, ఆల్ ఓవర్ ఇండియా మేము ఎక్కడైనా చేసుకోగలుగుతాం, ముంబై అయినా సరే ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ అయినా మాకు పర్లేదు, మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ, అస్సలు మాత్రం మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.